సోదరులు జిల్లా పార్టీ అధ్యక్షులు కృష్ణదాస్ గారు, శాసన మండలి ప్రతిపక్ష నాయకులు మిత్రులు సత్యనారాయణ గారు, వేదికను అలంకరించినటువంటి పార్టీలో రీజనల్ కోఆర్డినేటర్స్గా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు ఉన్నారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి విభాగాలకు అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. శాసన మండలి, శాసనసభ సభ్యులు ఉన్నారు. నియోజకవర్గాలకు బాధ్యులుగా ఉన్నటువంటి వారు వేదిక పైన ఉన్నారు. ఇంకా ముఖ్యమైనటువంటి నాయకులంతా ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చారు. మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. పాత్రికేయ మిత్రులు కూడా నమస్కారం. భోజనాలు 10,000 మందికి తిలక్ వండించాడు. కొంతమంది ఇలాగ ఇటు చూస్తూ అటు చూస్తున్నారు. ఇటు అయిపోద్దని భయం. ఏం అయిపోదు, 10,000 మందికి ఉంది. రెండోది, ఇది అయిపోయిన తర్వాత ఒకసారి మూలపాటి పోర్టుకు వెళ్దాం అన్ని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈవేళ మనం వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాం. అలాగే మనం పోలీసుకు కూడా మాట ఇచ్చాము, ఈవేళ మనం వెళ్ళాము. ఇంకో రోజు ఆ కార్యక్రమం పెడదాం. ఈ అనుమతి తీసుకున్నప్పుడు అటు వెళ్ళమని మనం అన్నాం కనుక మనం వెళ్ళాం, అంతే. మళ్ళీ దాన్ని వేరేగా ఇంకోసారి పెడదాం. మూడోది, నేను ఎప్పుడు చెప్తుంది ఒక్కటే, ప్రజాస్వామ్యంలో మనకు రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో ముఖ్యంగా పెట్టింది ఏంటంటే, ఆనాడున్న మహానుభావులు నిజంగా మెచ్చుకోవాలి వాళ్ళని. ఒక ప్రభుత్వానికి లభించినటువంటి సంపద ఏదైతే ఉందో, అంటే ఆదాయం, కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సమకూరినటువంటి ఆదాయం అన్ని ప్రాంతాలకు సమానంగా పంపిణీ జరిగేటట్టు ఏర్పడినటువంటి ప్రభుత్వాలు చూడాలని ఒక రకమైనటువంటి మౌఖికమైనటువంటి ఆదేశం రాజ్యాంగంలో ఉంది. అయితే ప్రజలు అనుకున్నటువంటి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వాలు కొన్ని మనలాంటి నోరు లేని ప్రాంతాలకు అన్యాయం చేస్తూనే వచ్చారు. అందుకే మనం ఈ ఎండల్లో మా పూర్తి చేయండి, మా ప్రాజెక్ట్ చేయండి, కాకపోతే మా ఈ పని చేయండి అని బతిమాలుకోవాల్సి వస్తుంది, లేకపోతే పోరాటం చేయాల్సి వస్తుంది. మేము అడుగుతామంటే మేము అక్కడికి వెళ్ళలేము అని బెదిరిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి మాటని అనుసరించి పనిచేసే ప్రభుత్వాలు లేవు. మన జిల్లాలో ఏమైంది, ఇప్పుడే మాట్లాడాడు, రవి మాట్లాడాడు, చెప్పాడు. అంతకుముందు అప్పలరాజు మాట్లాడాడు, పెద్దలందరూ మాట్లాడారు, చెప్పారు అన్ని విషయాలు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఒక లిస్ట్ కింద చెప్పారు. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీరి హయాంలోనే జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి కూడా 5 సంవత్సరాలే, రాజశేఖర రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలే పరిపాలన చేసింది. కానీ ఇది వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతుంటారు, తల్లిదండ్రులను వదిలేసి. వారి గోచిగుడ్డలు తప్ప ఏం లేవు. ఈ అన్యాయమైన పరిస్థితులను మరి సరిదిద్దాలి అని చెప్పి వారు ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఇవి. మరి ఇదే సందర్భంలో అనేక సార్లు ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఎందుకు మీకు ఆలోచన కలగడం లేదు? ఏం కారణం చేత? మీకేం తక్కువ చేయలేదే ఈ జిల్లా ప్రజలు ఎవరు కూడా? అనేక సార్లు అన్ని సీట్లు గెలిపించి అధికారం మీకు ఇచ్చారే. మరి ఇంతమందిలో అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ 40 సంవత్సరాల్లో, వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి 25 సంవత్సరాల్లో ఎప్పుడైనా శాశ్వతమైంది ఈ జిల్లాకు ఒక్కటైనా చేశారంటే ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. రామ్మోహన్ నాయుడు గారిని కూడా అడుగుతున్నాను నేను. పోనీ ఇప్పుడు నువ్వు కేంద్ర మంత్రి అయ్యారు, చాలా సంతోషం, నువ్వు చెప్పు. పోనీ జగన్మోహన్ రెడ్డి మోసగించడానికే పోర్టు శంకుస్థాపన చేశాడు, నువ్వు మోసగించకుండా చేసింది ఏంటో చెప్పండి. మీ అందరూ మీ 40 సంవత్సరాల కాలంలోన 20 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా, 20 సంవత్సరాల్లో మీరు చేసింది ఏదైనా చూపించగలరా? జిల్లాలో చూపించగలరా?
ఏమై మౌనంగా ఉన్న వాళ్ళందరూ చూపించగలమని అనుకుంటారా? చూపించగలరా? కొన్ని వేల మంది చూపించలేరని చెప్తున్నారే సాక్ష్యం. మీకు ఎందుకు ఇది పట్టడం లేదని అడుగుతున్నాను నేను. పోనీ వాళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమాలైనా నిర్లక్ష్యం. మీరు మూలపేట పోర్టు ఏమనుకుంటున్నారు? ఇదేమైనా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్లో డబ్బు ఇవ్వాలా? మనకి అక్కర్లేదు. డబ్బు ఇచ్చేటువంటి ఇదేం లేదు దీంట్లో. దీనికి కావలసినటువంటి డబ్బుని ప్రభుత్వం మనం ఉన్నప్పుడే అప్పు తీసుకుని ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వమే డెవలప్ చేయడానికి ఈ పోర్టుకు మనం అంగీకరించి అప్పుడు శంకుస్థాపన చేసాం. ఒక ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తే అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే చేస్తారు. మరి ఇది పూర్తి అయిపోయి వచ్చింది. ఒక బెర్త్ సుమారుగా అయిపోయిన సమయంలోనే ప్రభుత్వం కాలం అయిపోయింది, వెళ్ళిపోయినాం. ఇప్పుడేం మీరు బడ్జెట్లో ఒక నయా పైసా పెట్టక్కర్లేదు కదా. 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మీరెవరు? ఇన్నిసార్లు మీకు గెలిపించి అధికారం ఇచ్చినా ఈ ప్రజలకు మీరేమి చేయరు. పోనీ చేసినటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేయరు. ఏమిటి అన్యాయం అని అడుగుతున్నా. దీనికి పరిష్కారం ఏంటి? ప్రజాస్వామ్యంలో ఏంటి పరిష్కారం ఉంటుంది చెప్పండి? అంటే మనలోనే తప్పు ఉంది. పూర్వనే పత్రికల్లో వచ్చినటువంటి హెడ్డింగులు చూసి వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి పత్రికలు పెట్టినటువంటి హెడ్డింగులు చూసి అలా మోసపోతున్నాం. ఏమి చేయలేదు వాళ్ళు. దీనికి పరిష్కారం ఒక్కటే ఉందని మీకు మనవి చేస్తున్నాం. ఎన్నడైతే శ్రీకాకుళం జిల్లాలో ఉండే అన్ని సీట్లలో టీడీపీ వాళ్ళకి తరిమి కొట్టే రోజు ఈ జిల్లా ప్రజల నుంచి వస్తుందో ఆ రోజు మాత్రమే భయపడి చేస్తారని మీకు మనవి చేస్తున్నాం. మామూలు చేయరు. ఆయన ఎప్పుడు వస్తున్నాడు, చంద్రబాబు వచ్చినప్పుడు మాటలు చెప్తున్నా చూడండి. ఈ జిల్లా చాలా అభివృద్ధి చెందిపోయింది, అభివృద్ధి చెందకంటే నాశనం అయిపోయింది. ఇప్పుడు కూడా మొన్నొచ్చి కూడా మాటలు చెప్పాడు. మరి ఎవరు జరగకపోవడానికి ఎవరు కారకులు? నువ్వే కదా. 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీకు అన్ని సీట్లు గెలిపించి ఇచ్చాం కదా. చేయకపోతే నువ్వే కదా బాధ్యుడు. దీని మనం ఇక్కడ ప్రతిజ్ఞ చేయాల్సింది ఏంటంటే, మీ ద్వారా ఈ జిల్లాలో ఉండేటువంటి యువకులకి, ఈ జిల్లాలో ఉండేటువంటి విజ్ఞులైనటువంటి విజ్ఞానవంతులైనటువంటి కర్షకులైనటువంటి కార్మికులైనటువంటి మత్స్యకారులైనటువంటి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం వీళ్ళు ఊరుకుంటే కాదు, మనం ఓడించి బెదిరించి చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం చేస్తున్నాను. ఎవరైతే మనకు చేయరో వాళ్ళని ఓడించేటువంటి పని ఒక్కటే ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు ఉన్నటువంటి అస్త్రమని మీకు మనవి చేస్తుంది. ఈనాడు ఈ పోర్ట్ అయిపోతే అనేక రకాల అనుబంధమైనటువంటివి వస్తాయి. ఆనాడెవడు ఈ పోర్టు కట్టడానికి రాలే. ప్రైవేట్ పీపుల్ ఎవరు కట్టడానికి రాలే. భోగాపురం అంటే డిఫరెంట్. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రైవేట్ వాడు డబ్బు పెట్టి కడతాడు. దానికి కావాల్సినటువంటి భూములన్నీ అనుమతులన్నీ మనం తెచ్చాము. తెచ్చి శంకుస్థాపన చేసి ప్రైవేట్ వాడు డబ్బు పెట్టి పూర్తి చేయడానికి ఇచ్చాము. ఆ ప్రైవేట్ వాడు కడుతుంటే ఆ ప్రాజెక్ట్ని ప్రతిసారి విజిట్ చేస్తూ అది మీరే కడుతున్నట్టుగా యాక్షన్ చేసి మేమే కడుతున్నామని చెప్పి అబద్ధం ఆడారు. ఇంకా అక్కడితో ఆగారా? ఏకంగా ఈ పోర్టు కూడా మేమే శాంక్షన్ ఇచ్చినాము, చంద్రబాబు శాంక్షన్ ఇచ్చినాడని చెప్పే స్థితికి కేంద్ర మంత్రి గారు దిగజారినారు. అందుకే ఈవేళ ఈ సప్పెట్టడానికి కారణం రామ్మోహన్ నాయుడు చెప్పినటువంటి ఆ దొంగ మాటే ఇది కారణమని ఈ సందర్భం మీకు మనవి చేస్తున్నాం. ఈవేళ మరి చెప్పలేడు, ఈవేళ ఎవరూ చెప్పలేడు. ఇంక ఇతరులు ఇచ్చారని చెప్పేటువంటిది లేదు. వేలాది మంది ఈనాడు ఇక్కడ వచ్చి వాస్తవం ఏంటో తెలుసుకున్నారు. కానీ ఇది మనకు సరిపోదు. ఇది సాధించాలి. సాధించేదాకా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి గాను ఈవేళ చూడండి 3.5 లక్షల కోట్లు ఎప్పుడు అప్పు అయిపోయింది 2 సంవత్సరాల్లోన. నేను అప్పటి నుంచి చెప్తుంది అదే కదా. హైదరాబాద్లో మనల్ని తరిమేసినప్పుడు మనం బాధపడింది దేనికి? హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది, మన తాలూకా రాజధాని అది, వచ్చినటువంటి డబ్బంతా అక్కడే పెట్టుబడి పెడుతున్నారు. ఆ పెట్టుబడి పెట్టడం వలన పోన్లే మన రాజధాని అభివృద్ధి చెందింది అని అనుకుంటే 65 సంవత్సరాల తర్వాత వారు వెళ్ళిపోమని చెప్పారు మనకి. మనం పొట్టి చేతులతో వచ్చేసాం.
అంటే 65 సంవత్సరాలు ఒక ప్రభుత్వానికి లభించిన డబ్బంతా మీరు ఒక దగ్గర పెట్టేశారు. ఆనాడు కూడా మాకేం జరగల, వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు కొత్త రాజధాని అని ప్రారంభమైంది. ఈ రాజధానికే మళ్ళీ డబ్బంతా పెడతానని చెప్పి 3,50,000 కోట్లు 2 సంవత్సరాలు అప్పు చేశారు. ఇందులో 1,000 కోట్ల రూపాయలు ఈ బీద జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు పెట్టాడా అని అడుగుతున్నాను నేను. 1,000 రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు ప్రజల ఆస్తిని పెంచేటువంటి కార్యక్రమం ఒక్కటైనా చేస్తారా? ఇంకా 3 సంవత్సరాలు కూడా ఇలాగే అయిపోతుంది. ఒక 6 కోట్లు 7 కోట్లు 5 సంవత్సరాలకు వాడుతారు, 100 లక్షల కోట్లు వాడేసే డబ్బంతా అక్కడ పెడతారు. అమరావతి అలాగే అభివృద్ధి చెందుతుంది. అంతా చెందిన తర్వాత అమరావతి చుట్టూన్న వాళ్ళు మనకేం చెప్తారంటే, మీరు మళ్ళీ అమరావతి వదిలేసి వెళ్ళిపోయండి అని చెప్పి హైదరాబాద్ లాగా వాళ్ళు కూడా అంటారు. అనరా? ఎప్పుడైనా ఒక ప్రాంతాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి చెందిన ప్రాంతం వాళ్ళు ఏదో ఒక రోజు ఆ మాట అనక తప్పరు. మీరు సమానంగా అభివృద్ధి చేయాలన్నటువంటి సందేశం మనకు హైదరాబాద్ విడిపోయినప్పుడే మనకు అర్థమైంది కదా. హైదరాబాద్ పొరపాటు చేయడం వల్లే మనం నష్టపోయినామని తెలిసి మళ్ళీ ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నువ్వేం చేసావు, జగన్ ఏం చేశాడు? అందుకే జగన్ ఏం చేశాడు? ఈ పోర్ట్లన్నీ వివిధ ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో కట్టాడు. 8 ఫిషింగ్ హార్బర్స్ శాంక్షన్ ఇచ్చారు. దాంట్లో మన జిల్లా వాడైనటువంటి అప్పలరాజు తాలూకా పట్టుదల పని కూడా అందులో ఉందని మీకు మనవి చేస్తుంది. ఈవేళ హార్బర్ మనకిచ్చినటువంటి హార్బర్ పని జరగలేదు. ఈ పోర్ట్ ఇక్కడ తగలడుతుంది, అక్కడ వంశధార ప్రాజెక్ట్ అలా ఆగిపోయింది. ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి చెప్పండి? ఎందుకు మీతో మేము ఉండాలి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు మెచ్చుకుంటామంటే అందుకే మెచ్చుకుంటాం. కుర్రాడైనా మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చిన పరిపాలన అంతా వికేంద్రీకరణ జరగాలి, అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలి అన్నటువంటి ఆలోచన తప్ప? నేను మీ అందరిని అడుగుతున్నాను, తప్ప? మనం ఈ విషయాన్ని అన్ని దగ్గరలు చెప్పాలి. పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ద్రోహిలా సృష్టించి అతనేదో అమాయకుల కింద, అతనేదో పిచ్చోడ్లాగా మాట్లాడారే, అందరూ నవ్వుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఎందుకు వికేంద్రీకరణ అవసరం? రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగ పద్ధతిలో పరిపాలన నాడు జరుగుతుందా? శాసనసభ పెట్టి ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పి ఈవేళ ఢిల్లీకి పట్టుకొని వెళ్తున్నారు కాగితం. తర్వాత వచ్చినటువంటి ప్రజలు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడ రాజధాని ఫెయిల్ అయిపోతే ఆ తర్వాత ఎన్నుకున్నటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు అధికారం లేదా? ఆ ప్రాంతం పడికిరాదని తేలితే ప్రజల నిర్ణయాలకి గౌరవం లేదా? రాజ్యాంగంలో ఎక్కడుంది ఇది? మన రాజధాని ఎన్నిసార్లు మారింది? మద్రాసు నుంచి ఎక్కడికి వచ్చింది? కర్నూలుకి వచ్చింది. కర్నూలు నుంచి ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఎక్కడికి వచ్చింది? అమరావతికి వచ్చింది. మరి అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళదా? నువ్వు రాజ్యాంగంలో పెట్టేసి ఉంచేస్తావు మమ్మల్ని అందరినీ, అక్కడ ఉంచేస్తావు, ఇక్కడ జైల్లో పెట్టినట్టు మా అందరికీ ఇక్కడ బంధించేస్తావు. ఇదేనా రాజ్యాంగం? ఇదే చెప్పిందా? ఇది కరెక్ట్ కాదని మనం చేస్తుంది. ఉద్దానం ప్రాంతంలో చాలా మంది ఈవేళకి చనిపోతున్నారు, ఈవేళ కూడా చనిపోతున్నారు. ఏం చేయాలో దుక్కుదాచినటువంటి బేదరికం అక్కడ ఉంది. వాళ్ళందరికీ మీ మాయమాటలతో మోసం చేస్తున్నారు తప్ప కనీసం మేమిచ్చినటువంటి నీరు అందించేటువంటి కార్యక్రమం ఇప్పుడు చేయండి. కనీసం ఆ డయాలసిస్ సెంటర్లో పనిచేసినట్టు చేయించండి. ఇక్కడ వంశధార ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్టు ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఇక్కడ మీ ప్రభుత్వాలు ఉన్నాయి, వెంటనే నేరేడు బ్యారేజ్ శాంక్షన్ చేయించే పని చేయించండి. ఈ మూలపేట పోర్ట్ని వెంటనే పూర్తి చేయడానికి అడ్డు పెట్టకుండా వారికి అన్ని రకాల సహకారాన్ని అందించి పూర్తి చేసి మా అందరి తలగా ఆశయాన్ని నెరవేర్చే పని చేయండి. మేము ఎంతకాలం ఇలా ఊరుకోవాలని అడుగుతున్నాను నేను. ఈవేళ మనందరి ముందున్నటువంటి సమస్య ఒక్కటే, మనం ఊరుకుంటే ఈ జిల్లాలో మరి ఎవడు మనల్ని అభివృద్ధిని మన వైపు చూడరు. మనం అందరం జిల్లా ప్రజలందరినీ ఒప్పించే పని చేయాలి. ఇక్కడ ఒక 10,000 మంది ఏంటండి అయినాం, మనం అందరికి నచ్చ చెప్తాం. ఎన్ని రకాలుగా టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనల్ని మోసం చేస్తూ ఉంది. మనం ఇప్పుడున్నటువంటి మనకేంటి కర్తవ్యం? ఈ కర్తవ్యంలో ప్రజల్ని చైతన్యవంతులు చేసే పని
చేయాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. ఏమిరానంటే ఏం చెప్తుండ్రంటే బీచ్ ఒడ్డునట 150 లైట్లు వేశారట. అదే 3,50,000 కోట్లకు 2 సంవత్సరాల్లోనూ 150 లైట్ల 150 లైట్లు మా పొల్లయ్య పంచాయతీ ప్రెసిడెంట్కి ఇచ్చేస్తే వేసేస్తున్నాడు. ఎల్లయ్యో పొల్లయ్యో ఒకటికి ఇచ్చేస్తే 150 లైట్లు 2 లక్షల రూపాయలు ఇచ్చేస్తే వేస్తాడు. ఇవే మాకు చెప్పేది. ఇంకొకడు ఏంట్రా మీ ప్రభుత్వం చేసింది అని అడిగితే ఆ డేట్ చెప్పడానికి లేక అటు ఇటు చూసి శాంతి భద్రతలండి గొప్పగా చూస్తుండ్రట. ఎప్పుడు శాంతి భద్రతలు ఇక్కడ చెడిపోయినాయి? ఎక్కడ శాంతి భద్రతలు చెడిపోయినాయి? మీరు చూస్తాండ్రా, శాసనసభ్యులే రాక్షసుల్లాగా దాడి చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఆఖరికి ఇంకా నా నోటంబడి చెప్పలేనటువంటి వ్యక్తులు దుర్మార్గాలు చేస్తుంటే సిగ్గేస్తుంది. ఇక మీ శాసనసభ్యుల ఇసుక దొరికితే ఇసుక, ఓక దొరికితే ఓక, మట్టి దొరికితే మట్టి, పేడ దొరికితే పేడ, ఏ దొరికితే అల్లిసే స్థితిలో ఉన్నారు. ఒక్కసారి మీరు 2 నదులు చూడండి మన జిల్లాలో ఉన్నవి. ఎన్ని కబుర్లు చెప్పారా మీరు? ఇవాళ చూడండి 2 నదులు, ఆ నదుల్లో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ అన్నీ పాడైపోతున్నాయి. ఎవరంటే శాసనసభ్యుల నాయకులు దానికి యథేచ్ఛగా ఇచ్చి ధ్వంసం చేస్తారు మొత్తం స్కీమ్స్ అన్ని. మన కలెక్టర్ గారిని అడిగితే నేనేం వినలేదని ఆయన, మన ఎస్పీ గారికి చెప్తే ఇదే పరిపాలన. స్వచ్ఛందంగా ఒక అధికారి రాష్ట్రంలో ఈనాడు తన బాధ్యతలు నిర్వర్తించేటువంటి పరిస్థితి ఉందా చంద్రబాబు? మేము అడుగుతున్నాం, చెప్పు నువ్వు. ఇది నీది గొప్ప పరిపాలన. జగన్మోహన్ రెడ్డిది గొప్ప పరిపాలన కాదు. నేర్చుకోండి, ఇతన్ని చూసి నేర్చుకోండి, ఈవేళకైనా నేర్చుకోండి. ఒక స్కూల్లో తయారైన పిల్లడు ప్రపంచానికి అందించాలని స్కూల్ కట్టి మంచి సిలబస్ పెట్టి టీచర్ని రిక్రూట్ చేసి బట్టలు ఇచ్చి భోజనం ఇచ్చి ఇంగ్లీష్ మీడియం లాంగ్వేజ్ పెట్టి ఆ పిల్లల్ని తయారు చేసి ఆ పేదవాళ్ళ కుటుంబం కళ్ళల్లో వెలుగు తెచ్చే పని జగన్మోహన్ రెడ్డి చేస్తే నువ్వేం చేస్తున్నావు? అవన్నీ తీసేసి పిల్లలు కనండి, మూడో పిల్లలు కనండి అని చెప్తూ 25,000 ఇస్తాడట. మన దగ్గర మేక పిల్ల గొర్రె పిల్ల ఖరీదు ఉంటుంది 25,000. ఏంటి నువ్వు సందేశం? నువ్వు ఈ 10 సంవత్సరాల్లో నేర్చుకున్న ముఖ్యమంత్రిగా? ప్రపంచం ఎటుపరిగెడుతుంది, నువ్వేం చేస్తున్నావు? 160 కోట్లతో దేశం కుల్లి కొనరిపోతుంటే ఇంటిల్లిపాది ఒక చోట కూర్చొని భోజనం చేసే దిక్కులేని పరిస్థితుల్లో కుటుంబాలు ఉంటే ఎక్కడొక ఇల్లు కట్టావని వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో కంపారిజన్ ఈ ప్రభుత్వానికి? మనం పోని అందరం పార్టీ వాళ్ళం. నా మైక్లో వింటున్నటువంటి మీరు ఆలోచన చేయండి. 30 లక్షల ఇల్లు రాష్ట్రం అంతా కట్టాం. ఎక్కడికి వెళ్ళినా కనిపించినటువంటి ఇల్లు అవే ఈనాడు. ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ కొత్త ఇల్లు నువ్వు కట్టగలిగావా? 1 ఎకరం భూమి ఎక్కడైనా ఎక్వైర్ చేసావా? నీ ప్రయారిటీ ఏంటి? నీ ప్రయారిటీ అంతా అమరావతి, 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 అమరావతి. మేమెవరో మనుషులం కామా? మాకెవరికి ఈ రాష్ట్రంలో భాగస్వామ్యం లేదా? ఈ రాష్ట్ర సంపద మాకు పంపిణీ చేసే పని మీరు చేయరా? ఎంతకాలం అన్యాయం అని అడుగుతుంది. మనం యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది, దానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క సమయం, ప్రతిరోజు ఒక సొంత సమయం ఇంకొకటిని మీరు అన్ని విషయాలు చెప్పి మార్చే దిశ వైపు నడిపిస్తే తప్ప, ఈ జిల్లాలో ఉండే ప్రజానీకం మనల్ని తరిమేస్తారన్నటువంటి భయం కలిగితే తప్ప మనకు రావాల్సినటువంటి రాజ్యాంగ హక్కులు, నిధులు మనకు రావని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. మనకు పెద్ద నాయకుడు జగన్మోహన్ రెడ్డి సహాయంగా మనకు ఉన్నాడన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా పెద్ద నాయకుడు, విశాలమైనటువంటి భావం కలిగినటువంటి వాడు. మీలాంటి సంకుచితమైన భావాలు కలిగినటువంటి వాడు కాదు. ఒక పేదవాడు వివిధ కులాల మధ్యన వివిధ ఆర్థిక వ్యత్యాసాలు తగ్గించాలని, అన్ని రకాల పరిపాలనను అందరినీ భాగస్వామ్యం చేయాలని చేసినటువంటి ప్రయత్నం మనకి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటో తెలిసిపోతుంది కదా. ఆ నడకను భూములు సర్వే చేసి టైటిలింగ్ యాడ్ చేస్తే మీరు ఎన్నికల్లో మాయ చేసి మీ పత్రికల్లో భూములు జగన్మోహన్ రెడ్డి దొబ్బేస్తున్నాడని చెప్పారే, ఇవే చెప్పగలవా మాట? ఆ చట్టం కేంద్ర ప్రభుత్వం తెచ్చింది కదా, కేంద్ర ప్రభుత్వం ఈరోజు నువ్వు చెప్పగలవా?
ఆ చట్టం మరి ఎక్కడ దేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదు అని చెప్తావా? మీకు సిగ్గు అనిపించడం లేదా? ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట, అప్పుడు ఒక పద్ధతి, ఇప్పుడు ఒక పద్ధతి. ఇవన్నీ మనం గ్రామాల్లో వివరించాలి. పార్టీ కార్యకర్తలు నోరు మూసుకొని ఊరుకుంటే లాభం లేదు. కొద్దిగా నలుగురిని కూర్చోబెట్టి నచ్చచెప్పి పని చేయండి. అందరికీ అన్ని విషయాలు తెలిసినట్టు చేయండి. వారి మీడియాలో వారు ప్రకటిస్తున్నటువంటి ప్రకటనలన్నీ మోసపూరితమని మీకు మనవి చేస్తున్నాం. రైతాంగం పరిస్థితి ఎంత అన్యాయంగా ఉందో చూశారు కదా. ఎరువు బస్తా ఇచ్చుకోలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులకు ఉంది. పోనీ తాడు పండించినటువంటి పంట ఈవేళ జొన్న గింజలు 2400 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటే కనీసం 1600కు కూడా కొనేటువంటి దిక్కులేని పరిస్థితి ఉంటే, ఎకరానికి 40 బస్తాలు పండితే బస్తాకి 800 రూపాయలు పోతూ ఉంటే 32,000 రూపాయలు ఒక ఎకరం పండించినటువంటి రైతుకు నష్టం జరుగుతుంటే కిమ్ అనుకుంటా చంద్రబాబు ఊరుకుని ఉన్నాడే. అలాగే మిగతా పంటలు చూడండి, పూర్తిగా రైతాంగం అంతా చిదిగిపోయినారు. ఇతని ప్రభుత్వంలో మళ్ళీ మేలు జరుగుతుందని మనం అనుకోవచ్చా? అంత మాత్రం జరగదు. మనందరం కలిసి యుద్ధం చేయాల్సిందే. మళ్ళీ మన పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిందే. తద్వారా ఇలాంటి మారుమూల ప్రాంతాల ప్రయోజనాల్ని కాపాడడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఒక్కసారి ఒక్క స్లోగన్ మీకు చెప్తాను, మీ అందరి నోటంబడి అనాలని మీకు మనవి చేస్తున్నాను. మనం ఒక ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. ఉద్యమానికి మనం సిద్ధమవుతున్నప్పుడు మనం నోరు విప్పడానికి ఇక్కడే విప్పకపోతే మరి ఊళ్ళోకి వెళ్ళి టిప్పుతావు నువ్వు. అందుకోసం ఒక స్లోగన్ చెప్తాను, పోర్టు నిర్మాణం పూర్తయ్యేదాకా అని నేను అంటాను. మనం అందరం పోరాడుదామని మీ అందరూ అనాలి. ఒకవేళ ఎవరైనా నోరు విప్పకపోతే వాళ్ళు చికెన్ భోజనంకి మాత్రమే వచ్చినారని భావించాల్సి వస్తుంది. ఇప్తారా? నోరు ఇప్తారా? పోర్టు నిర్మాణం పూర్తయ్యేదాకా జై కాదు, మనందరం పోరాడదాం. పోర్టు నిర్మాణం పూర్తయ్యేదాకా. ఈ విధంగా మనం గొంతెత్తు జిల్లా అంతా తిరిగితే వచ్చే ఎన్నికల్లో ఆ నాయుడు లేదు, ఈ నాయుడు లేదు, అవ్వుడు మిగలడరా బాబు. నా మాట వినండి. ఆడేం చేయలేదు, ఎవడేం చేద్దాం, వాళ్ళు ఏం చెప్పుకోలేరు. ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగే పరిస్థితుల్లో కూడా లేరురా. ఎవడు లేడు. ఇక్కడ ఇసుకెత్తుకోవడం, అది ఎత్తుకోవడం, ఇది ఎత్తుకోవడం, ఇక్కడే ఎంతసేపు తప్ప అక్కడికి వెళ్ళి అడిగే పని లేదు. అతనేమంటాడంటే అక్కడికి వెళ్తే, ఏమి నీకు కనిపించడం లేదా అమరావతి, నీకేమీ తమాషా ఉందా? ఆ పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడు. శ్రీకాకుళం పేదరికం గురించి, శ్రీకాకుళం కన్నీరు గురించి, శ్రీకాకుళం ఆకలి గురించి, ఇక్కడ ఉన్నటువంటి దరిద్రపు పరిస్థితుల గురించి అతనికి దృష్టి ఉందా? అప్పుడెప్పుడు ఎన్నికలనాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఆయన పాపం ప్రభుత్వం వస్తే ఏదో చేసేవచ్చు అనుకున్నాడు. నీకు చేయనిచ్చే పరిస్థితి చంద్రబాబు ఇస్తాడా? నీకు చెప్పు. ఇసుకెత్తుంది, డ్రింకింగ్ వాటర్ స్కీములు పోతాయంటే నువ్వు ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నావు. పంచాయతీల్లో ఆఖరి పనులు కూడా చేయనివ్వకుండా సర్పంచులకు అలర పెడుతున్నారంటే నువ్వేం చేయలేకపోయినావు. పాలన అంటే మీలాగా మాటలు చెప్పేవాళ్ళది కాదు. పాలన అంటే జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడే, అది పాలన. ఆ పాలన తేవడానికి మనందరం ఒకటవుదాం, మనందరం గుర్తెత్తుదాం, చేయి కలుపుదాం. తెలియని వాడందరినీ మనం అంతా కలుపుకుంటూ పోదాం, ముందుకు సాగుదామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, తిలక్ వారి టీం అంతా బాగా ఇది చేశారు. చాలా సంతోషం. మీ నియోజకవర్గంలో ఉండేటువంటి అభివృద్ధి కార్యక్రమం గురించి సాధించుకోవడంలో మీరు చేస్తున్నటువంటి పోరాటం గొప్పగా సాగిందని, ప్రారంభమైందని మీకు మనవి చేస్తూ, మళ్ళీ జిల్లాలో వంశధార గురించి మళ్ళీ మనం అందరం వెళ్ళాల్సి ఉంది. వంశధార ఏమంటే ఈవేళ ఒరిస్సాలోనూ ఆంధ్రాలో ఉండేటువంటి ప్రభుత్వాలు ఒక్కటే. నేరేడు బ్యారేజ్ పూర్తి కాకపోవడం వలన 2,50,000 ఎకరాల భూమి స్థిరీకరించడానికి వీలు లేకుండా ఆగిపోతుంది. డబ్బంతా జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి వాళ్ళు పెట్టారు. కానీ కోర్టులో మనకి తీర్పు వచ్చినా ఆ తీర్పును అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈనాటి ప్రభుత్వం ఉంది. 2 సంవత్సరాలు ఊసెత్తలేదు. అందుకోసం మళ్ళీ ఆ ప్రాజెక్టు కోసం మనందరం మళ్ళీ నెల మే కానీ ఏప్రిల్ ఎండ్లో కానీ వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యురాలు, ఇంతకుముందు శాసనసభ్యురాలు, ఇప్పుడు కోఆర్డినేటర్, ఆమె ఏర్పాట్లన్నీ ఇక్కడలాగా చేస్తుంది. అందరం వెళ్దాం, ప్రతి సమస్య పరిష్కరించుకునేదాకా అందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భం మనవి చేస్తూ, అనేక మంది
ఉత్తరాంధ్రకు చెందిన నాయకులు వచ్చారు. ఈ ప్రాజెక్ట్ మన ఒక్కరిది కాదు, ఈ ప్రాజెక్ట్ 2-3 స్టేట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది. అక్కడ ఉత్పత్తులు అటు నుంచి ఇటు దిగుమతులు అన్నీ జరిగి ఈ ప్రాంతపు అభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్ట్ కనుక వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. వారందరికీ నేను హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తూ, తదుపరి ఎక్కువ మంది లేకపోయినా కొద్దిసేపు ఆగండి, భోజనం మీరు ఎవరు వెళ్ళినా అక్కడ పెట్టరు, మీరు వెళ్ళడమే తప్ప ఇది మీటింగ్ ఎత్తిన దాకా ఒక్క ముద్ద కూడా అక్కడ వేయరు. మేము ఆదేశించినాం వద్దని. అందరం వెళ్ళిపోదాం, స్లోగా తిందాం. 10,000 మందికి ఉంది, 4,000 5,000 మందికి 5-6 వేల మంది తినేస్తే ఇంకా 5-6 వేల మందికి ఉంటుంది.